కోరుతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు గడిచింది. ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలవరం నిర్మాణం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనుకున్నప్పుడు కలిగినటువంటి అవరోధాలు ఏమిటి ఆలోచన చేస్తే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కారణం ఆనాడు అనాలోచితంగా అంటే స్వార్థంతో చేసినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ కాపర్ డ్యామ్ నిర్మాణం కానీ డయాఫ్రమ్ వాల్ పట్ల నిర్మించేటప్పుడు చేసినటువంటి తొందరపాటు చర్యల వల్ల కానీ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఏదైతే స్పిల్వే పనులు పూర్తి చేయని కారణం చేత వరదల సమయంలో వరద ఉధృతి ఏ విధంగా డైవర్ట్ అవ్వాలో తెలియజేయనటువంటి కారణం చేత చిన్నపిల్లడిని అడిగినా చెప్తాడు. నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేటప్పుడు ఆ నీటిని పంపే ఆలోచన ఎవరైనా చేయాలి కదా. ఆలోచించండి, మీడియా మిత్రులు మీరు కూడా ఆలోచించండి. అది చెయ్యని కారణం చేత డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు సిడబ్ల్యూసికి లేదా కేంద్ర ప్రభుత్వానికి వినతులిచ్చి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద శ్రద్ధ తీసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారని. సరే, ఆయన అనేసినంతరాన్ని జనాన్ని వినేసేటువంటి పరిస్థితి లేదు. ఆయనే సిడబ్ల్యూసిని అడిగారు. సిడబ్ల్యూసి మా వల్ల కాదని చెప్పిందని ఆయనే చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల్ని కెనడా నుంచి యుఎస్ నుంచి తీసుకొచ్చారు. ఆ నిపుణుల కమిటీ వాళ్ళకి మన రాష్ట్రంతో ఇది లేదు కదా, ఆ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు డిసెంబర్ 16 నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదని వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాపర్ డ్యామ్ ఈసీఎఫ్ఆర్ డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టం చేసింది అంతర్జాతీయ కమిటీ. ఏం చేసింది? 2016లో ప్రాజెక్టు పనులు పట్టించుకోకుండా 16లో ప్రాజెక్టును పట్టించుకోకుండా వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో ఈ 3 పనులు చేయటం వల్ల జరిగినటువంటి నష్టం గురించి అంతర్జాతీయ కమిటీ ఏదైతే వారు తీసుకొచ్చారో నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో పోలవరం ఎగువ కాపర్ డ్యామ్ పునాది జెట్ క్రౌటెడ్ అంటే వాళ్ళు 2018 వరదలకే దెబ్బతింది. 2018కే ఆ రోజుకి ఏ ప్రభుత్వం ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఆనాటికే 2018 నాటి వరదలకే ఇవాళ ఏదైతే కాపర్ డ్యామ్ ఉందో అది దెబ్బతింది అనేటువంటి విషయాన్ని కూడా ఆ నిపుణుల కమిటీ తెలియజేసింది. అలాగే జేజీ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్న దాని సామర్థ్యాన్ని పరీక్షించకుండా 200 నుంచి 260 మీటర్ల వరకు దెబ్బతిన్నా కూడా దాని సామర్థ్యాన్ని పరీక్షించలేదు. 18లో ఎగువ కాపర్ డ్యామ్ పనులు చేపట్టడంపై నిపుణుల కమిటీ ఇది చూడండి, ఇక్కడ దెబ్బతిన్నా కూడా పట్టించుకోకుండా 18లో ఎగువ కాపర్ డ్యామ్ పనులు చేపట్టడం పట్ల ఈ నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది, ఆశ్చర్యాన్ని. అంటే దెబ్బతిన్నా కూడా పట్టించుకోకుండా ఇది చేపట్టడం అనేటువంటిది విస్మయాన్ని వ్యక్తం చేసినటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏదైతే అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అన్నారో కేవలం ఆయన విజన్ అంతా దాని ద్వారా ఎంత లాభాన్ని పొందాలనేటట్టుగా ఉందని అంటానికి ఈ నివేదిక ఏదైతే ఉందో ఇది స్పష్టం చేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాను. 2018 నుంచే వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదని స్పష్టంగా తెలియజేశారు. అంటే ఆ రోజున్న వరదలకే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదనేటువంటి ప్రధాన డ్యామ్కి సంబంధించినటువంటి డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదనేటువంటి విషయాన్ని కూడా నిపుణుల కమిటీ తెలియజేసింది.
ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం మరింత కోతకు గురి కాకుండా 2020లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోత మరింత పెరగకుండా ఉండడానికి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదైతే వాళ్ళు నెగ్లెక్ట్ చేసినటువంటి కోతకు గురయ్యే ప్రాంతాన్ని రక్షించడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి చర్యల్ని వాళ్ళు ఇందులో స్పష్టం చేశారు. ఎగువ కాపర్ డ్యాం దిగువ కాపర్ డ్యాములు రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా ప్రయత్నించిందని కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశేషంగా ప్రయత్నించింది అనేటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టం చేసినటువంటి విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రిపోర్ట్లో 42.5 మీటర్ల కాపర్ డ్యాం ఎత్తు పెంచడం ఒక గొప్ప ప్రయత్నం అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. నిన్నటి వరకు ఆయన ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మంత్రి గారు ఏమన్నారు? నిన్న మంత్రి గారే చెప్పారు, మేము 3 పనులు ఒకేసారి చేపట్టడం వల్ల ఇది జరిగిందని ఒప్పుకున్నారు అంతే కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంతకాలం అబద్ధాలతోటి సత్యదూరమైనటువంటి మాటలతోటి ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న ఇంకోటి జరిగింది, నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిపుణుల కమిటీయో ప్రభుత్వానికి ఏదైనా కొంచెం నిజాలు ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాల మీద నిజాలు చెప్పేటువంటి ప్రయత్నాలు జరిగితే మీరు గమనించండి, ఢిల్లీలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద ఒక ధర్నా చేశారు. నెక్స్ట్ డే మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయి. అసలు వీళ్ళు ప్రభుత్వం వచ్చిందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అది చెప్పాలి. ప్రభుత్వం ఎవరిది ఇవాళ? కూటమి ప్రభుత్వంలో ఫైల్ కాలిపోతే డీజీపీ గారు స్పష్టంగా వెళ్ళారు అక్కడికి. ఏం జరిగింది అక్కడ? మళ్ళీ నిన్న ఈ పోలవరానికి సంబంధించినటువంటి వాస్తవాల్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ బయట పెడితే ధవళేశ్వరంలో ఫైల్ కాలిపోతుంది. అక్కడ ఆర్డీఓ స్పష్టంగా చెప్పారు కదా, ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీలని, ఏ ఫైల్ మీద కూడా సంతకాలు లేవని, వేస్ట్ పేపర్స్ అని సందర్శించినటువంటి ఆర్డీఓ గారు స్పష్టంగా చెప్తే ఇవాళ ఈనాడులో బ్యానర్ ఐటమ్, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్. అంటే ప్రభుత్వం వచ్చి 70 రోజులు అవుతా ఉంది, 70 రోజులు దాటి ఉండొచ్చు, 70 రోజులు అవుతా ఉంది. 70 రోజుల్లో మేము ప్రభుత్వంలోకి వచ్చామనేటువంటి ఆలోచన వారికి తగ్గిందా లేదా ప్రభుత్వాన్ని నడపలేనటువంటి అసహాయ స్థితిలో ఉన్నారా? పత్రిక తీస్తే చూడండి, రోజు మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ పౌర జీవనానికి కానీ శాంతి భద్రతల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా పత్రికలన్నీ చెప్తున్నాయి. వాళ్ళ పత్రికలు చెప్తున్నాయి, ఏ పత్రికలు చెప్పినా ఇది సరైన విధానం కాదు. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలకు మీరు కొన్ని మాటలు చెప్పారు, ఆ మాటలు అమలు చేయలేక నేనైతే మరి ఆయన్నే చాలామంది చెప్తా ఉన్నారు, చాలామంది సీనియర్ చెప్తా ఉన్నారు, మీరు 14 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్పి అయినా కూడా సూపర్ 6 ఇస్తానని, సూపర్ 10 ఇస్తానని, ఉద్యోగ కల్పన చేస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని, 18 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకు 60 సంవత్సరాల లోపు వచ్చే వరకు కూడా 1500 నెలకిస్తానని, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని, తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం చేస్తానని రోజుకో ప్రకటన. ఆరోగ్యశ్రీకి నిధులు లేవంటారు ఒకరోజు, ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాం అంటారు ఒకరోజు. ఒకటే రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో సఖ్యత పెట్టుకున్నారు, ఎలియన్స్ వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు గారు కోట్లాది రూపాయలు తెచ్చి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను రక్షిస్తారనేటువంటి భావన అందరికీ ఉంది. ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు మంచి జరిగితే ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా అభినందిస్తాయి. కానీ ప్రజలకు మంచి చేయలేక
ప్రతిపక్షాలనే టార్గెట్ చేసుకుని అదే పాలన అనేటువంటి విధానంతో ప్రజలకు మంచి చేయలేక ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే మా విధానమని చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యవాదులారా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్ని రకాలైనటువంటి అసత్యాలని ప్రచారం చేశారో, సత్యదూరమైనటువంటి మాటలు చెప్పారో, అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మాటలు మారుస్తున్నారో, మార్చేటువంటి మాటలు అంటే రాజకీయ నాయకులంటే నిజం మాట్లాడక్కర్లేదా, భవిష్యత్ తరాలకు మనం ఏ సంకేతం ఇస్తున్నాము. నేను ముందుగానే చెప్పాను, సత్యమేవ జయతే అహింసో పరమో ధర్మ అనేటువంటి నినాదం గత ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకునే కదా హామీలు ఇచ్చారు. గత ప్రభుత్వం ఏం చేసింది? 14 లక్షల కోట్ల అప్పులని చెప్పారు. ఎంత ఉన్నాయి? 7,80,000 7,50,000 కోట్ల అప్పులు ఉన్నాయి. 7,50,000 కోట్ల అప్పులు ఉంటే దాన్ని 10 లక్షలు అంటారు. 14 లక్షలు ఉన్నప్పుడు సూపర్ 6 ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు 10 ఆయనే చెప్తూ మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఒకటి, ఆయన ఈ అప్పులన్నీ కూడా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినట్టుగా ప్రజలకు ఒక ఇంప్రెషన్ కలిగిస్తూ ఉంటాడు. మరి 2014లో 90,000 కోట్ల అప్పులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆయన 2019 దిగిపోయే నాటికి 4,50,000 కోట్లు, 4,50,000 కోట్ల అప్పులు ఎవరిచ్చారు? నేనన్నాను అది ప్రభుత్వంలో ఈ మాటలు మాట్లాడటం అనేటువంటిది ప్రజల్ని ఏమార్చటము, ప్రజల్ని మోసగించడానికి ఒక వేషం వేయటము, ప్రజల్ని మోసగించడానికి బేదార్పులు మాటలు, ఇవన్నీ కూడా ప్రజల్ని ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి, అంటే జాలి కదా ప్రజలు మర్చిపోతారని. పీపుల్స్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ అనేటువంటి ఒక పెద్ద నమ్మకం ఉందండి, మర్చిపోతారు ప్రజలని. కానీ ఇక్కడ ప్రతిపక్షంగా మా బాధ్యత జరిగేటువంటి వాస్తవాల్ని స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టంగా మీరు ఒకసారి గమనించండి, ప్రభుత్వం వచ్చింది 60 రోజులు అయింది, 70 రోజులు అయింది. ఫ్లేవర్ అనేటువంటిది వచ్చిన రోజు నుంచి కూడా చేయొచ్చు. గడిచినటువంటి ప్రభుత్వం ఈయనకు అనుభవం ఉందని కదా చెప్పారు. అనుభవం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కదా. నవరత్నాలని క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్ ద్వారా సంక్షేమాన్ని పెంచారు. సరే, మీ ఎజెండా వేరే ఉంది. నేనేమంటానంటే ఇవాళ పోలవరం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ని దయచేసి మీ రాజకీయ స్వార్థం కోసం తాజాగా జరిగే ఘటనలన్నీ పోలవరం ప్రాజెక్టు ముడిపెట్టుకునే ఉన్నాయి. తాజాగా ఇరిగేషన్ కార్యాలయాల్లో